టీడీపీ ఇంకా జనసేన అది కలిపి వస్తుంది ఎందుకు వస్తుంది అనుకుంటా? ఎందుకంటే జగన్ ఆ పార్టీ ఏం చెయ్యట్లేదు, డెవలప్మెంట్ అదంతా ఏం కాలేదు. ఇంకా అసలు అది ఓపెన్ ఫ్యాక్ట్, ఇంకా అందరికీ తెలిసిందే. కానీ పథకాలతో ఈసారి గెలిచే ఛాన్స్ ఉంది అంటున్నారు కదా. ఆయన ఇచ్చిన పథకాలే నాకు రక్ష అని చెప్పేసి నేను సిద్ధంగా ఉన్నానని జగన్ గారు అంటున్నారు. అంటే పథకాలు వాళ్ళు చెప్పడం కానీ అందరికి కనిపించాలి కదా. సో బేసిక్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడ ఉండే వాళ్ళు అక్కడ ల్యాండ్ అమ్మేసి ఇక్కడ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నారు, హైదరాబాదే బెటర్ అయిందని. సో అక్కడ ఉండడమే చూస్ చేసుకోకపోతే ఇంకా అక్కడ ఉండద్దు అనుకుంటున్నారు, ఇంకా అంత దారుణంగా చేస్తున్నాడు అంట. రౌడీజం గుండాయిజం ఉందంటున్నారు అన్న. 100% ఉందని ఎవరో డాక్టర్ది కూడా మధ్యలో న్యూస్ వచ్చింది కదా, డైరెక్ట్ కనెక్షన్ అన్నట్టు అనిపిస్తుంది. అవును, 200% అభివృద్ధి కనిపించలేదు ఆంధ్ర, అస్సలు ఏమో అనిపించలేదు. అందుకే అందరు వచ్చేస్తున్నారు ఆల్మోస్ట్. అంత క్రేజీ అంత బాగా చేస్తే హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయి సగం ఐటీ వాళ్ళందరూ, జాబ్ చేసే వాళ్ళందరూ హైదరాబాద్లోనే వర్క్ చేస్తున్నారు కదా. అక్కడ నుంచి వచ్చేసి అభివృద్ధి ఉంటే అక్కడే ఉండేవాళ్ళు. సో రాలేదు కాబట్టి హైదరాబాద్. ఎలా చూస్తున్నారన్న ఈ పథకాలు ఇవ్వడం వల్ల జనాల్ని సోమర్పోలు చేశారు, ఇన్ని పథకాలు ఇస్తున్నారు అంటే వాళ్ళకి డైరెక్ట్ డబ్బుతో కనెక్షన్ పెడుతున్నాడు. సో వాళ్ళకి ఇంకేముండదు, పథకాలపైనే డిపెండ్ అవుతారు. ఫ్యూచర్లో పథకాలు తీసేస్తే వాళ్ళకి ఏముండదు. వాళ్ళకి సెల్ఫ్ రిలై అయ్యేలా ఏం చేయట్లేదు, అది అన్నమాట. అంటే రాజధాని సమస్య ఉంది అన్న ఆంధ్రాలో. ఇప్పటి వరకు 5 సంవత్సరాలు అయితే రాజధాని లేదు. అంటే ఇంతకుముందు ఉన్నది కూడా డెవలప్ చేయొచ్చు, కానీ అది వేరే పార్టీ వాళ్ళు చేస్తారని అది డెవలప్ చేయకుండా వదిలేశారు. ఇప్పుడు ఫస్ట్ 4 అన్నారు, 3 అన్నారు. ఇప్పుడు ఆ 3 కూడా ఏమైనా డెవలప్మెంట్ చేశారంటే చేయట్లేదు. ఆల్రెడీ డెవలప్ చేస్తే ప్రజలు చూస్ చేసుకుంటారు రాజధాని అనేది, చేయకపోతే ఏది చూస్ చేసుకుంటారు. అలా జగన్ గారు అన్నారు, పూర్తిగా మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లాడగా అన్నారు. మందు బ్యాన్ చేశారు అనుకోవచ్చు. మందు బ్యాన్ చేయలేదు, కానీ మందుని పాయిజన్ చేశారు. దానివల్ల బ్యాన్ అవుతుంది అనుకున్నారు, కానీ మనుషులు చచ్చిపోతున్నారు అంతే, అంతకుమించి ఏం జరగట్లేదు అక్కడ. ఇక్కడ నుంచి కొనుక్కుని పోదాం అనుకుంటున్నారు. ప్లేస్ ఉంటే అందరు ఇక్కడికే వచ్చేస్తారు, అక్కడ ఎవ్వరు ఉండరు. జనసేన మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి అన్న న్యూస్లలో. అంటే ఆయనకి 24 సీట్లు ఇచ్చారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. నేను కూడా విన్నాను చాలా మంది జనసేన వాళ్ళ నుంచి. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే 24 సీట్లు ఇవ్వడం వల్ల టీడీపీకి అగెన్స్ట్ అవుతున్నారు. కానీ అట్లా వేస్తే ఏమవుతుందంటే వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు, జనసేనకి నువ్వు పావలా మంత్రి అని, పావలా పవన్ కళ్యాణ్ అని అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫైనల్ పాయింట్ ఏంటంటే జగన్ని సైడ్ చేయడం ఫైనల్ పాయింట్. అంటే అతను రావద్దు, ఎవరు వచ్చినా పర్లేదు, జగన్ తప్ప. సో వాళ్ళు ఎట్లా చేసినా జగన్ రాకపోతే చాలా అనే పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు ఏపీ. పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యక్తి అంటే ఈ వ్యక్తిపరంగా ఏదో ఒకటి చేద్దామని వచ్చిండు. ఛాన్స్ ఇస్తే కరెక్ట్గా అర్థమవుతుంది. ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూస్తే తెలుస్తుంది కదా. 10 ఏళ్ళ నుంచి అయితే ఉంటున్నాడు ఒక చోటే, ఏం చేయకపోయినా, థాట్ లేకపోయినా కూడా ఛాన్స్ ఇచ్చిన తర్వాతే ఏదైనా చేసే అవకాశం వస్తుంది. అంటే రీసెంట్గా ఆయన ఆస్తులు కూడా అమ్ముకుంటున్నాడు. ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాడు ఎలక్షన్స్ కోసం. ఎలా చూస్తున్నారు ఒక వ్యక్తి ఎలక్షన్స్ కోసం ఆస్తులు అమ్ముకోవడం? అదంతా అనేది అంటే అది ఇంకా పవన్ కళ్యాణ్ పర్సనల్ కిందకు వస్తుంది. ఆస్తులు అమ్ముకొని ఏం చేసినా ఫైనల్ పాయింట్ అనేది ఒక పదవి అనేది రావాలా, వచ్చిన తర్వాతే చేయగలుగుతాడు. ఆస్తులు అమ్మినకపోయినా అదంతా డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. 2024 సీఎం ఎవరన్నా? చంద్రబాబు నాయుడు. బికాజ్ ఇప్పుడు చూస్తున్నాం కదా బ్రో, ఆల్రెడీ 5 years నుంచి వైఎస్ఆర్సీపీ చూస్తున్నాం రూలింగ్. సో మచ్ వైలెన్స్, నో ఎంప్లాయ్మెంట్ ఫర్ యూత్ అండ్ నో ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఏపీ. అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయాల్సిన పెద్ద పెద్ద మాల్స్ అండ్ ఇండస్ట్రీస్ అన్నీ తెలంగాణకి వచ్చాడు మనం చూసాం. సో ఈసారి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చేద్దాం ఛాన్స్. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంకేం అభివృద్ధి? మేబీ హీ విల్ డూ గుడ్ ఫర్ యూత్ అండ్ మేబీ హీ విల్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఏపీ. కానీ వైసీపీ ప్రభుత్వంకి సంబంధించిన సినిమాలు యాత్ర 2 కానీ వ్యూహం 2 కానీ ఇవి ఆంధ్ర ప్రజల మీద ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందండి? ఎఫెక్ట్ పడ్డం అంటే మ్యాక్సిమం పడచ్చు. ఎందుకంటే ఇప్పుడు సర్టెన్ పీపుల్ వాళ్ళ గురించి పాజిటివ్గా మూవీ తీస్తున్నారంటే ఆబ్వియస్లీ నార్మల్ పీపుల్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. బట్ ఫైనల్లీ ప్రజలు ఏం చూసుకున్నదన్నదే మనకి వెర్డిక్ట్ అండి. అంటే లాస్ట్ టైం ఎలక్షన్లప్పుడు కూడా వ్యూహం 1 రిలీజ్ చేశారు రామగోపాల్ వర్మ గారు. మొత్తం దాంట్లో టీడీపీ జనసేనని కించపరుస్తున్నట్టు తీశారు. సో ఈసారి కూడా వ్యూహం 2 వల్ల వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? మేబీ 5 to 10% యాడెడ్ అడ్వాంటేజ్ అవ్వచ్చు, కానీ ఫుల్గా అవ్వదండి. సరే, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు జనసేన గెలుస్తుంది అనుకుంటున్నారు?
దే ఆర్ వెరీ ప్రామిసింగ్. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ చూసుకుంటే లాట్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నారు, లైక్ రోజా, కొడాలి నాని అండ్ సంహౌ ఐటీ మినిస్టర్. మనం చూస్తున్నామండి, మనం ఆల్రెడీ ప్రజలు వాచ్ చేస్తున్నారు. వాళ్ళు చేసింది ఏముందంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు. ఇప్పుడు తెలంగాణ చూసుకుంటే చాలా డెవలప్ అయింది ఆంధ్రప్రదేశ్తో. సో వీ చూస్ టీడీపీ. జగన్ గారు చాలా పథకాలు ఇచ్చాము, సంక్షేమ పథకంగా న్యాయం చేశాను అని అంటున్నారు. ఈసారి మేము సిద్ధం అంటున్నారు. జగన్ గారు చేద్దారన్నా వాళ్ళ కింద ఉన్న ఫకింగ్ మినిస్టర్స్ ఏమి చేయలేకపోతున్నారండి. సో జగన్ గారు చేద్దారని వచ్చారు, కానీ వాళ్ళ కింద ఉన్న సంహౌ సోకాల్డ్ దోస్ మినిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ వల్ల జగన్ గారికి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎవరు మెయిన్గా ఒక ఫైవ్ నేమ్స్ చెప్పండి, వాళ్ళ వల్ల జగన్ గారికి వైసీపీ పాలనలో బ్యాడ్ నేమ్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ బ్యాడ్ నేమ్ వస్తుందంటే 5 మినిస్టర్స్ అంటే రోజా, ఎస్పెషల్లీ రోజా గారండి, తర్వాత కొడాలి నాని. ఆ వల్గర్ మాటలు అవన్నీ కాదండి. ఏమన్నా అభివృద్ధి చేద్దారనుకుంటే చేయాలి, లేకపోతే ప్రజలకి హెల్ప్ చేయాలి, అంతేగాని అంత పెద్ద హై పొజిషన్లో ఉండి ఆ మాటలు అవన్నీ కాదండి. ఇప్పుడు ఒక పొజిషన్ ఇచ్చామంటే దానికి తగ్గట్టుగా మనం మసులుకోవాలి. అండ్ రోజా, కొడాలని, ఐటీ మినిస్టర్ గుడివార ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నారు బయటికి. అండ్ ఇంకొక ఇయర్స్లో అమర్నాథ్ గారి ఐటీ మినిస్టర్ పాలన ఎలా ఉంది? తెలిసిందే కదండి, అందుకే కదా జగన్ గారు అతన్ని పక్కన పెట్టేశారు. ఇంకా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అనుకుంటారు? అంటే ఆయన అంటే ఐటీ పరంగా ఏం తేలేదు, కంపెనీస్ తేలేదు. ప్లస్ తనకి ఉన్న పోస్ట్కి సంబంధం లేని మాటలు మాట్లాడి అనవసరంగా బ్యాడ్ నేమ్ తీసుకొస్తున్నారు వైఎస్ఆర్సీపీకి. సో జగన్ గారు అవన్నీ చూసుకొని అతన్ని పక్కదోవ పట్టించారు. ఈసారి 2024 ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ 2019లో మనం అతని ఇంపాక్ట్ చూసామండి. అతని వల్ల ఇండైరెక్ట్గా టీడీపీ లూజ్ అయింది, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల ఓట్లు చీలిపోయినాయి. అందుకనే మనకి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది, టీడీపీ అంత అలాగా ఓడిపోయింది. సో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏం చేశారంటే తెలివిగా పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయకుండా టీడీపీలోకి మింగిల్ చేసుకుని ఇప్పుడు స్ట్రెంత్ పెంచుకున్నారు టీడీపీకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ సపోర్టర్స్ అందరూ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తారు. సో ఎలాగో వైఎస్ఆర్సీపీ మీద బ్యాడ్ నేమ్ ఉంది కాబట్టి ఈ ఛాన్స్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుందామని చెప్పి చంద్రబాబు గారు మాస్టర్ మైండ్ యూజ్ చేసి పవన్ కళ్యాణ్ గారు మింగిల్ చేసుకుని ఇద్దరు పోటీ చేస్తారు. జగన్ గారి పరిపాలనలో 175/175 సీట్స్ మేమే కొడతాం, మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధం ఛాన్స్ అంటే లేదండి, 50 to 60 రావచ్చు మ్యాక్సిమం. సంహో లాస్ట్ మూమెంట్లో మనీ డిస్ట్రిబ్యూట్ చేసి బిర్యానీస్ లెక్కరు ఇస్తే ఒక 80-90 వరకు రావచ్చు. అయినా లాస్ట్ వరకు చూడాలండి, మరి మన ప్రజలు ఏం చేస్తారు అన్నది. మీ ప్రకారంగా ఆంధ్రాలో ఈయన సీఎం అయితేనే బాగుంటుంది, వీళ్ళ కూటమి సీఎం అంటే వీళ్ళు సీఎం అయితేనే బాగుంటుందని ఎవరు? చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారండి. నేను మరి ఏం జరుగుతుందో చూడాలి. వాళ్ళ అలయన్స్ రావాలి. ఒకవేళ వాళ్ళ అలయన్స్ వస్తే వైసీపీ పాలన మించి అభివృద్ధి వాళ్ళ పాలనలో చూడొచ్చు అంటారా? వైఎస్ఆర్ సింపిన అభివృద్ధి చూడొచ్చండి, సంహో చూడొచ్చు. బట్ ఈరోజు పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే వైలెన్స్ ఎక్కువ అవుతుంది. అది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కూడా చూసాం, చాలా వైలెన్స్, రౌడీ రాజకీయాలు అన్నీ చూసాం. మ్యాక్సిమం ఈసారి చంద్రబాబు నాయుడు నగ్గచ్చు. జగన్ ఇన్ని సంవత్సరాలు ఉన్నాక అది దాని రాజధాని ఏదో మొన్న తెలిసింది. సో ఇంకా అటు యువతలకి జాబ్స్ లేవు, ఎటు పరంగా చూసినా కాంగ్రెస్ ఇప్పుడు జగన్ సార్ ఉంటే ఖచ్చితంగా నెగిటివిటీ అండి. అంటే సంక్షేమ పథకంగా చాలా పథకాలు అందినాయి, అందరికీ సంక్షేమ పథకాలు అందించాను, చాలామంది పేదవాళ్ళకి అండగా నిలబడ్డానంటే మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. అది ఆయన చెప్తే కాదు కదండి, అక్కడ ఉన్న ప్రజలు చెప్పాలి. ప్రజలు ఏమని చెప్తున్నారో అది అందరికీ తెలిసిందే. సో ఇంకా జగన్ సార్ చెప్పడం వేరే, ప్రజలు చెప్పడం వేరే కదా. ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్తారు, అది అందిందా లేదా అనేది పబ్లిక్ చెప్పాలి కదా. సో ఇప్పుడు అక్కడ పబ్లిక్ ఏం చెప్తున్నారో మన అందరికీ తెలుసు. అక్కడ జాబ్ వేకెన్సీస్ లేకనే అక్కడ నుంచి చాలా మంది యూత్ పోరగాళ్ళందరూ హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నారు. సో అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ వస్తే ఖచ్చితంగా ఐటీ పార్కులకి ఇంకా అక్కడే ఏదో ఒక ఐటీ పార్కులు నిర్మిస్తారు కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం తగ్గుతాయండి ఇక్కడ జనాలకి. ఆంధ్ర ప్రజలు వేరే వేరే ప్రాంతాలకి, హైదరాబాద్ కానీ, ఢిల్లీ కానీ, చెన్నై, ముంబై ఇలా వేరే వేరే ప్రాంతాలకి వెళ్ళడానికి కారణం ఏంటి? ఖచ్చితంగా జగనే అండి. అంటే జగన్ గారు ఎలా పరోక్షంగా ప్రత్యక్షంగా అంటే అట్లనే ఏం లేదన్న. ఇప్పుడు రేపటి తర ఏమైనా ఉన్నదా అంటే అది యూత్ పోరగాళ్ళకే ఇట్లా జాబులు లేక అవి ఇవి మళ్ళా లేకనే కదా ఇటు వచ్చేస్తున్నారు. ఇంకా అక్కడ యూత్ పోరగాళ్ళు ఏముంటారు, ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈసారి జగన్ వస్తే ఇంకా అందరు ఇంకా ఆధార్ కార్డులు చేంజ్ చేసుకోవాలి వేరే స్టేట్కి. అంటే రాజధాని 3 రాజధానులు అన్నారు జగన్ గారు. 3 రాజధానులు ఉంటే మంచిగానే ఉంటుంది కదా, డెవలప్మెంట్ కానీ 3 ప్లేస్లు అభివృద్ధి చెందుతాయి కదా.
ఏం చెందుతాయి అన్న? మొన్న అసలు వచ్చిన రాజధాని మొన్న అది కూడా మనల్ని మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పారు. తెలంగాణ ప్రజలందరూ ఒకసారి విశాఖపట్నంకి రండి, వైజాగ్కి రండి, మీకు అక్కడ ల్యాండ్లు ఇస్తాను, మా హైదరాబాద్లో మీరు ఎట్లా బతుకుతున్నారో హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చి ఎట్లా బతికేటట్టు చేస్తానని ఆయననే చెప్పారు. సో ఇంకా ఆ డిఫరెన్స్ ఎవరన్నా అటు నుంచి ఇటు వస్తున్నారు కానీ ఇటు నుంచి అటు పోయి బతికిన వాళ్ళు ఎవరు లేరండి. తెలంగాణ నుంచి ఆంధ్రాకి పోయిన వాళ్ళు ఎవరు లేరు, చాలా తక్కువ మంది. అసలు చాలా తక్కువ మంది కూడా అనుకోవద్దు, ఒక 0.00 అట్లా 1%. గారు రీసెంట్ గా సినిమా టికెట్ల విషయంలో చిరంజీవి గారిని అవమానించారని చిరంజీవి గారు రిక్వెస్ట్ చేయడం మనం చూసాం. అలాగే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు పిలిచి సన్మానించడం, పద్మవిభూషణ్ వచ్చిందని అవార్డు చేయడం ఎలా చూస్తున్నారు అన్న? పక్కపక్క ప్రాంతాల్లోనే 2 స్టేట్లలోనే ఇంత డిఫరెన్స్ ఎలా చూస్తున్నారు? అది సినిమాది వేరే, పాలిటిక్స్ వేరే కదన్న. సినిమాకి పాలిటిక్స్కి 0 అసలు మ్యాచింగ్ లేదు. అది సెట్ అంటే ఇది పాయింటింగ్ అంతే, వేరే ముచ్చట్లే దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉందన్న ఆంధ్రాలో? ఎక్కడన్నా ఆంధ్రాలో రోడ్ల గురించి మీకు తెలిసిందన్న. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు హైదరాబాద్ నుంచి ఆ విజయవాడ హైవే ఎక్కారనుకో, విజయవాడ హైవే పేరుకి విజయవాడ హైవే తప్ప ఎక్కడ రోడ్లు బొక్కలుంటే ఇంకా అక్కడ అనుకోవాలి మనం ఆంధ్రాలో ఎంటర్ అయిపోయినామని. సో దాని గురించి మాట్లాడుకో, హైవేలే బొక్కలు పడుతుండే, ఇంకా లోకల్లో ఉండే ఊర్లకు ఎట్లుంటాయన్న, కొన్ని చోట్ల రోడ్లే లేవు సరిగ్గా. ఇంకా అక్కడ కొంతమంది అసలు ఆ కొండలు కూడా కనిపిస్తలేవు. ఇంకా 2 రోజులు అయితే వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది అని వైసీపీ ప్రభుత్వంలో బాగుందన్న, అది ఒప్పుకోవచ్చు. వాలంటీర్స్కి మంచిగా ఉంది, ఎందుకంటే వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు అక్కడ ఉన్న జనాల్ని. సో ఏమన్నా మాత్రం దాంట్లో చాలా డేటా లీక్ అవుతుంది, ఆధార్ కార్డ్ డేటా లీక్ అవుతుంది. అంటే అది ఇప్పుడు ఫ్యాన్ బేస్ నుంచి వచ్చిన రైజింగ్ క్వశ్చన్ అయి ఉండొచ్చు బ్రో. ఇప్పుడు ఆయనవి అట్లా అనుకుంటే మొన్న ఖుషి వచ్చింది, ఇంకా మిగతా సినిమాలు కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి కదా. మళ్ళీ అప్పుడు కూడా ఇదే క్వశ్చన్ రావాలి కదా. ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయంటే వచ్చిందైనా కానీ ఆయన ఖర్చు పెట్టేది ప్రజలకే కదా బ్రో. ఏం చేస్తాడు ఆయన చూడనివే డబ్బు. అంటే కెమెరామ్యాన్ గంగతో రాంబాబులో కొన్ని పొలిటికల్ డైలాగ్స్ అయితే ఉంటాయి. యాక్చువల్గా నిజంగా ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను ఇప్పటివరకు మూవీ చూడలేదు బ్రో అది. అంటే ఆ మూవీ ఒక పొలిటికల్ కి సంబంధించిన మూవీ, అంటే ఆయన రాజకీయాలకు కనెక్షన్ ఉండే సీన్స్ అయితే దాంట్లో ఉండే డైలాగ్స్ కానీ. సో ఇప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ ఉన్నాయి, సో వాటికి ఏదైనా కనెక్షన్ గా కావాలనే ఈ మూవీని ఈ టైంలో రిలీజ్ చేస్తుంది అనుకోవచ్చా? అట్లా ఎందుకు అనుకోవాలి బ్రో? ఇప్పుడు అట్లా అనుకుంటే మనమే పొరపాటు అవుతాం, తప్పది. అంటే కొందరికి అలానే డౌట్ వస్తుంది అనమాట, దానిలోకి ఏం చేయలేం. ఇప్పుడు ఆయన ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వలేడు కదా, అసలు ఆయన ఆన్సర్ ఇచ్చే స్టేజ్ కూడా కాదు అది, మనం అడగలేము, ఆయన ఇయ్యడు. ఇంకొకటి, ఈ మూవీ కెమెరామెన్ గంగతో రాంబాబు ఈ రోజు రిలీజ్ చేయడానికి కారణం ఏంటంటే యాత్ర 2 రేపు రిలీజ్ ఉంది. సో యాత్ర 2 వల్ల జగన్ గారికి మంచి పేరు వస్తే మళ్ళీ ఎలక్షన్లలో గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వ్యూహం సినిమాతో ఆయనకి పాజిటివ్ వచ్చింది, మూవీకి వైఎస్ఆర్కి పాజిటివ్ వచ్చింది. సో ఈసారి యాత్ర 2 వల్ల మళ్ళీ జగన్ గారికి ప్లస్ అవుతుందేమో అని చెప్పేసి కెమెరామెన్ గంగతో రాంబాబు రిలీజ్ చేశారనుకోవచ్చు. అట్లా అనుకోకూడదు బ్రో. ఇప్పుడు యాత్ర 2 అనేది ఆర్జీవి సార్ది సినిమా, అది వ్యూహం 2 అది. ఇప్పుడు యాత్ర అంటే రిలీజ్ చేస్తాను, అది మూవీలానే చూడాలి. రెండు మూవీలా చూస్తే 2 మూవీలానే ఉంటాయి, 2 పాలిటిక్స్లా చూస్తే 2 పాలిటిక్స్లానే ఉంటాయి. అంటే ఈ మధ్య రాజకీయాలని కూడా మూవీస్లో వాళ్ళని హీరోలుగా చేయడం, అంటే రాజకీయాలలో రియల్ అయిన క్యారెక్టర్స్ని హీరోలుగా చేసి మూవీలు తీయడం, దీనివల్ల జనాలకి ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందనుకుంటా? పడదండి, పడదు. వాడు అనుకునేది జనాలు యాక్షన్ చేస్తాడు చేస్తాడు, అది వేస్ట్ మెంటాలిటీ. అదంతా ఏంటంటే నీకు ఎంతసేపటికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అట్నే చేస్తాడు. ఓకే, ఏ పొలిటీషియన్ అయినా తను అనుకున్నది ప్రజలతో అయ్యేటట్టు ఉపయోగపడేటట్టు చేపిస్తారు. చంద్రబాబు నాయుడు లాంటి వాడేది అమ్మ పిచ్చిబుక్ వ్యాపారం అంతా వాడిది, అంత వేస్ట్ అది. కానీ జనాలు భయపడతారు, రౌడీజం గుండాయిజం ఉంది ఆంధ్రాలో. అది వాడు అదే అంటున్నా, వాడు ఏదంటే ప్రకృతిలో అటు పట్టుకొచ్చిండు, వాడికి అదే ఉంటుంది. ఇక ఏది పట్టుకొస్తే అదే. ఆంధ్రాలో అభివృద్ధి ఉంది అనుకోవచ్చు. అతను చిన్నప్పటి నుంచే ఒక రకమైన మనిషి, వాడు అసలు సీఎం దాకా ఎందుకు వచ్చిండు? వాడు ప్రెసిడెంట్కి ఎక్కువ, పటవారికి తక్కువ. వేస్ట్ వాడు. టీడీపీ జనసేన అధికారంలోకి వస్తారు. టీడీపీ అందుకే అన్న వాళ్ళ అలయన్స్ కరెక్ట్గానే ఉంది కదా, వాళ్ళు మెచ్యూర్డ్ పీపుల్ కొద్దిగా. సో వాళ్ళ సార్ట్ అవుట్లో కరెక్ట్గా ఉంటుంది. ఈడేందంటే ఎంతసేపటికి పొగ వ్యాపారం చేసి ఏదో పొగ పెట్టేద్దాం అనుకుంటాడు. కానీ మరి పథకాలు మాత్రం ఇండియాలోనే ఎవరికి లేని విధంగా పథకాలు ఇస్తున్నాడు. అదే అంటున్నా, పథకాలు వాడి 100 పథకాలు వేస్ట్ అయ్యా. వాడు ఏం చేస్తారు, పథకాలు ఇవాళ చేసినాయి, ఇవాళనే మర్చిపోతావు నువ్వు. ఇప్పుడు తెలంగాణలో మాత్రం అదేది మన వచ్చినాయి, ఇప్పుడు రైతు బంధు వచ్చినాయి కరెక్ట్గా. ఇప్పుడు నీకు నెక్స్ట్ రైతు బంధు ఇవ్వకుండా మర్చిపోతూనే ఉన్నారు. కేసీఆర్ని ఏమైనా గుర్తుపట్టుకుంటారు? ఇవన్నీ పథకాలు ఎవరైనా చేస్తారు, ఏమన్నా పథకాలు ఎవరైనా చేయొచ్చు. ఆ పథకాలు అనేది కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు లేని దాన్ని డిస్కవరీ చేయట్లేదు కదా, ప్రకృతిలో ఉన్నదాన్ని డిస్కవరీ చేస్తాను. ఆయన ఏదన్నా గన్లు ఉంటే వాటిని బయటకు వచ్చి పట్టుకొచ్చి బంగారాన్ని లేకుంటే అల్యూమినియం ఏదో ఒకటి తగరం ఏదో ఒకటి చెప్తే తగలబెడితే వేరు. ఆయన డిస్కవరీ చేయట్లేదు కదా.
ఉన్న వాటిని ఉన్న సోర్సెస్ని ఉన్న వాళ్ళు పెడతాను పాపం. పైగా మళ్ళీ వాళ్ళు చాలామంది చచ్చిపోతారంట ఊళ్ళల్లో. మా చుట్టాలు కూడా ఉన్నారు యాక్చువల్గా, మంది కూడా కల్తీ మద్యం అమ్ముతున్నాడు అంటే అదే అన్న చనిపోవడం అలాంటివి చేస్తారు. అవన్నీ బయటికి రానియట్లేదు. గబ్బు వాడు ముఖ్యమంత్రి అంటేనే అసహ్యంగా ఉంది అది. అన్న ఒక సీఎం క్యాడర్ అయి ఉండి జగన్ గారు పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నా వాడు అవసరం మనకి అని అంటున్నాడు. అవును అదే అన్న, అసలు అనవసరం వేస్ట్. నేనేందంటే చెప్పనా, అసలు అది ఏంటంటే పర్సనల్గా అసలు రాజకీయంలో వెళ్ళొద్దు, అది వేస్ట్ మ్యాటర్. జగన్ గారు ఏంటంటే వేస్ట్గా మాట్లాడతాడు, పనికి మళ్ళీ మాటలన్నీ మాట్లాడతాడు, పనికి వచ్చే మాటలు ఏది మాట్లాడు. ఎందుకంటే వాడికి జనాలు పిచ్చోళ్ళు లెక్క కనపడతారు. ఏంటంటే వాడు ఏది చెప్తే అది వేదం లెక్క భావిస్తారని వాడు అనుకుంటున్నట్ట. ఒక పొలిటీషియన్ ఎట్లుండాలంటే అవతలోడు యువతల మాస్టర్ లెక్క చెప్పినా అవతలోడు పాటించుకోడు, మంచిగుంటేనే పాటిస్తారు. వాళ్ళది ఒకసారి 2 సార్లు చూస్తారు సినా. ఎంత మరి కొడాలి నాని రోజా గురించి ఏం చెప్తున్నారు? కొడాలని రోజా ఏ పాపం ఏమి చిన్న రాజా రోజా ఏంటంటే తెలుసు కదా వాళ్ళు. రోజా బొందరు ఇస్తాడు. ఆమె ఏంటంటే పాపం ఏదో కలిసి వస్తుంది కాబట్టి జగన్ గడు ఒకటి బకరా దొరికిండు, జగన్ గడికి ఇదో బకరా. దానివల్ల ఉపయోగం లేదు మాట్లాడుకుంటాం. అంటే కొడాలి నాని కొన్ని మాటలు కూడా ఆయన రౌడీ వాడు పిచ్చి కుత్తలోడు, వాడి గురించి అసలు మాట్లాడటం వేస్ట్. వాడు జూబ్లీస్లో ఆడేడు తిరిగేది 2018లో 17లో ఎవడు పట్టించుకోక వాడిని అసలు అట్నే వదిలేస్తే అయిపోయేది. జగన్ గడు తీసుకొచ్చి పొగ పెట్టిండు.